తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, కాశీలో శ్రీ కామాక్షి నిత్య అన్నదాన ఆశ్రమ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు. నమస్తే గురువు గారు. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురుపీఠాధిపతులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీతీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, సాధారణంగా ఇంట్లో గోల్డ్ తీసుకునేటప్పుడు, లేకపోతే హెయిర్ కట్కి వెళ్తున్నప్పుడు, షేవ్ చేస్తున్నప్పుడు పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, ఇప్పుడు చేయకు, ఈ రోజు చేయకు, పొద్దుపోయింది చేయకు, ఇలా చెబుతూ ఉంటారు. సో అసలు ఈ గోల్డ్ తీయడం కావచ్చు, లేకపోతే హెయిర్ కట్కి వెళ్ళడం కావచ్చు, షేవ్ చేయడం కావచ్చు, ఏ రోజుల్లో చేయాలి, ఎప్పుడు చేస్తే మంచిది అంటారు? మనకు శరీరంలో అనేకమైనటువంటి భాగాల నిర్మాణమే మానవ దేహం. ప్రతి అంగము కూడా ప్రాధాన్యత సంతరించుకున్నది. కానీ శరీరంలో ఎక్కడైనా కానీ ప్రాణం కొట్టుమిట్టాడుతుంటుందమ్మా. చేయిని పట్టుకున్నా మనకు గుండె దగ్గర లబ్డబ్ లబ్డబ్ అని ఎలా ఉంటుందో నరము కూడా కొట్టుకుంటుంది. మోకాల్ని పట్టుకున్నా కొట్టుకుంటుంది. పాదాన్ని పట్టుకున్నా స్పర్శల ద్వారా మనకు తెలుస్తుంది. చేయి దగ్గర పట్టుకున్నా మనకు ప్రాణం తెలుస్తుంది. కానీ ప్రాణము ఉన్నటువంటి శరీరానికి ప్రాణము లేని భాగములు రెండు ఉన్నాయి. ఒకటి వెంట్రుకలు, రెండు గోళ్ళు. ఈ రెండింటికి ప్రాణం లేదంటారు? లేదమ్మా. అందుకనే మనకు ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, గిచ్చినా గిల్లినా కొరికినా బాధ తెలుస్తుంది. వెంట్రుకలను పట్టుకోండి, ఇలా గట్టిగా పట్టుకోండి, ఏమైనా బాధ తెలుస్తుందా? గోళ్ళు పెరుగుతాయి, ఇలా గట్టిగా పట్టుకోండి, బాధ తెలియదు. కాబట్టి జీవము లేని భాగములు గోళ్ళు, మన చేతికి ఉన్నటువంటి పాదాలకు ఉన్నటువంటి గోళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా ఒకప్పుడు మనకు నియమాలు అనేటువంటి అందరూ ఆచరించారు. కాబట్టి నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో సంపదలతో తలతూగింది మన భారతదేశం. ఎప్పుడైతే మన భారతదేశం ఇంత సంపదలతో, ఇంత తెలివితేటలతో, మన జనరేషన్స్ అన్నీ బాగున్నాయని కన్ను కుట్టినటువంటి వాళ్ళు మన ఆచారంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకొని ఈ ఆచారాన్ని రూపుమాపితే తప్ప వీళ్ళు వ్యర్థులు కారు అని చెప్పి తెలుసుకున్న ఆంగ్లేయులు కావచ్చు, తురుష్కులు కావచ్చు, వాళ్ళందరూ కూడా మన సాంప్రదాయం తప్పు, మూఢత్వం అని చెప్పి మనల్ని మనమే బలహీనపరిచే విధంగా చేసేశారు. తద్వారా ఈనాడు ఎన్ని చెప్పిన నియమాలు పాటించలేకపోతున్నారు. అందుకనే అకాల మరణములు, అల్పాయుష్యులతో కూడుకున్నటువంటి జీవితాలు, అలాగే నిత్యము బాధలతో, ఇబ్బందులతో సతమతమయ్యేటువంటి వ్యవస్థ ఈ సమాజంలో ఉంది. ఒకప్పుడమ్మా మీరు గమనించుకుంటే స్నానానికంటే ముందే కూడా చక్కగా వెళ్ళి కటింగ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు టిఫిన్ చేసి భోజనం చేసుకొని మధ్యాహ్నం 3 గంటలకి 2 గంటలకి టైం దొరుకుతుందని చెప్పి షాప్లోకి వెళ్ళిపోతున్నారు, కటింగ్ చేసుకుంటున్నారు, షేవింగ్ చేసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే దానికి సమయం సందర్భం ఉంటుంది. ఒకప్పుడు మంగళవారం నిషిద్ధం. ఏ సెలూన్ షాపులు కూడా తెలిసేవారు కారు. కానీ ఈ రోజున అన్ని వేళల్లో 365 రోజులు 24/7 సర్వీసులు వచ్చాయి. అప్పట్లో ఉన్న సెలూన్స్కి ఇప్పుడున్న సెలూన్స్కి చాలా డిఫరెన్స్ కూడా ఉంది కదా గురువుగారు? చాలా ఉందమ్మా. ప్రతి వాళ్ళు కూడాను ఇప్పుడు సాయంత్రం పెళ్లి చూపులంటే మధ్యాహ్నం 3-4 వెళ్ళిపోయి షేవింగ్ చేసుకొని చక్కగా వెళ్ళిపోతున్నారు. చాలా తప్పు. మనకు శాస్త్రం ప్రకారం చెప్పబడి ఉందనంటే ఏ రోజుల్లో కటింగ్ షేవింగ్ చేసుకోమన్నది, అలాగే గోళ్ళు కత్తిరించుకోమన్నది అని అంటే ముఖ్యంగా మంగళవారము, అలాగే శనివారము, ఆదివారము కటింగ్ చేసుకోకూడదు, షేవ్ చేసుకోకూడదు. మంగళవారం అస్సలు చేసుకోకూడదని తెలుసు గురువుగారు. శనివారం సాధారణంగా ఆదివారం చేస్తూ ఉంటారుగా. సెలవు ఆ రోజు దొరుకుతుంది కాబట్టి చేస్తుంటారు, తప్పదని కారణం. కానీ చేసుకోకూడని రోజు ఆదివారం, శనివారము, మంగళవారం కటింగ్ చేసుకోకూడదు. ఇక ఏ వ్యక్తి అయితే తన జన్మ నక్షత్రం ఉంటుందో ఆ జన్మ నక్షత్రం ఉన్న రోజున చేసుకోకూడదు. అలాగే పౌర్ణమి, అమావాస్య తిథులలో కూడా షష్ఠి, అష్టమి, నవమి, ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య, పాడ్యమి
ఈ తిథులలో కూడా కటింగ్, షేవింగ్, గోళ్ళు కత్తిరించుకోకూడదు. సంబంధించి చూసుకున్నట్లయితే ఏదైనా చాలామందికి ఇప్పుడు ఏంటంటే ఇంట్లో శుభకార్యం ఉందనుకోండి, పొద్దున్నే వెళ్ళిపోయి కటింగ్ చేసేసుకొని శుభకార్యంలో కూర్చుంటారు. ఇంట్లో శుభకార్యం జరుగుతున్న రోజున చేసుకోకు. అంటే సాధారణంగా హెయిర్ కట్ కావచ్చు, లేకపోతే ఈ నెయిల్స్ అన్ని కట్ చేసేసుకున్న తర్వాత స్నానం చేసేసారు అనుకోండి చెబుతూ ఉంటారుగా. కాదమ్మా, ఈ రోజులలో సంబంధం ఉంది. మంగళవారం దేనికి సంకేతము? కుజగ్రహానికి సంబంధించినటువంటి అధిపతి. కాబట్టి ఈ మంగళవారం హెయిర్ కట్ చేసుకోవడం కానీ, గోళ్ళు కత్తిరించుకోవడం కానీ, షేవింగ్ కానీ చేసుకోవడం వల్ల మనకు ఇతరులతో సమస్యలు ఎదురవుతాయి. మనకు తెలియని విధంగా అపమృత్యు భయ దోషాలు కలుగుతాయి, గండములు కలుగుతాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఇక అయిపోయింది. శుక్రవారం రోజున గోళ్ళు కత్తిరించుకోవచ్చని చెప్పి శాస్త్రం ఉంది. లక్ష్మీదేవి కాబట్టి చనిపోయినటువంటి కణాలన్నీ చనిపోతాయి కదమ్మా. ఇవన్నీ కూడా జుట్టు కానీ లేకపోతే ఇవి కానీ జుట్టు తీసుకుంటే విశేషమని చెప్పబడి ఉంది. ఎందుకంటే ఆయుష్ పెరుగుతుంది. కానీ గోళ్ళు మాత్రం శుక్రవారం నాడు కట్ చేసుకోకూడదు. అయితే హెయిర్ కట్ మనం శుక్రవారం చేసుకోవచ్చు, తప్పులేదు. ఇక ఘాతవారం, ప్రతి మనిషి ఒక జన్మించినటువంటి సమయానికి, లగ్నాన్ని బట్టి, రాశిని బట్టి ఘాతవారం అని ఒకటి ఉంటుంది. ఆ ఘాతవారం రోజున చేసుకోకూడదు. ఇంట్లో పితృ కార్యక్రమాలు జరిగే రోజు కంటే ముందు రోజున ఈ హెయిర్ కటింగ్ చేసుకోకూడదు. అలాగే గోళ్ళు కూడా కత్తిరించుకోకూడదు. ఎప్పుడు కూడా మనము స్నానము ఎప్పుడు చేస్తాము? 8కో 9కో లేదా సూర్యోదయం కంటే ముందు. కొంతమంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు 7 లోపల. స్నానం చేయడానికంటే ముందు మనం గోళ్ళు కత్తిరించుకోవచ్చు, హెయిర్ కటింగ్ చేసుకోవచ్చు. కాకపోతే చాలామంది స్నానం ఆచరించిన తర్వాత ఈ గోళ్ళన్నీ కూడా మెత్తగా అయిపోతాయి, ఇట్లా పెట్టగానే చేయగానే కట్ అయిపోతాయి అని చెప్పి ఆలోచిస్తారు. స్నానం ఆచరించిన తర్వాత ఎప్పుడూ కూడా కట్ చేసుకోకూడదు. దీనికి ఉన్న నియమం ఏంటంటేనమ్మా, మనకున్నటువంటి శరీర తత్వంని బట్టి అరిగించుకునే శక్తి ప్రతి పదార్థానికి ఉంటుంది. కానీ మన శరీరంలోకి, కడుపులోకి వెళ్ళిపోయిన తరువాత వెంట్రుకలు కానీ గోళ్ళు కానీ జీర్ణమవ్వవు. గుర్తుపెట్టుకోండి, జీర్ణం కాని పదార్థము వెంట్రుకలు. మన శరీరంలో వెంట్రుకలు, గోళ్ళు జీర్ణము కావు, డైజెస్ట్ కావు. కాబట్టి జీర్ణం కాని వెంట్రుకలు మన శరీరంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే అది కొన్ని భాగాలకి ఇబ్బంది పెడుతుంది. తద్వారా సమస్యలు వస్తాయి. ఇప్పుడు హెయిర్ కట్ చేసుకోగానే వచ్చి ఇంట్లో అందరూ తిరుగుతుంటుంటారు. ఇంట్లో వంటకాలకు వాడుకునే వస్తువులు ఉంటాయి. వాటి మీద కట్ చేసినటువంటి ఒక చిన్న ఎంట్రుక అందులో పడ్డా, అది శరీరంలో వంటల్లోకి వెళ్ళిపోయినా, అది తినేటప్పుడు వెళ్ళిపోతే గుండె దగ్గర గుచ్చుకొని ఆగిపోతుంది. అంటే ఒక కట్ అయినటువంటి వెంట్రుక ఎంత శక్తివంతం అంటే, ఒక రాగి తీగకి ఎంత బలం ఉంటుందో, మనము హెయిర్ కట్ చేసిన తర్వాత మన తలలో మిగిలిపోయిన ఒక చిన్న ముక్క ఉంటుంది కదా, తల వెంట్రుక అంతటి శక్తివంతమైనది. కాబట్టి గుండెపోటు వస్తుందేమో అనే ఉద్దేశం, గుండెకి రంధ్రం పడుతుందేమో, అందుకనే కటింగ్ చేసుకొని రాగానే ఏవి ముట్టుకోకుండా బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఇంట్లోకి వస్తారు. ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే క్షౌరశాలకు వెళ్ళొచ్చిన తర్వాత అది దోషము అని అనుకుంటారు. క్షౌరము చేసిన వాళ్ళ దోషం అనుకుంటారు. కాదండి, ఇక్కడ శాస్త్రము అందరినీ గౌరవించింది, అన్ని వృత్తులని గౌరవించింది. ఏ వృత్తి కూడా దూరంగా పెట్టే వృత్తి కాదు, ఏ వృత్తి కూడా నెత్తి మీద పెట్టుకునే వృత్తి కాదు. అన్ని వృత్తులు సమానమైనవే. అన్ని వృత్తులు సమానంగా ఉంటేనే మనం ఇలా ఈ విధంగా ఆనందంగా శరీరంగా ఉండగలుగుతున్నాం. కాబట్టి ఆ ఇంట్లో తలలో ఉన్నటువంటి వెంట్రుకలు ఇంట్లో భోజనం చేసే పదార్థాల్లో పడి ఎక్కడ ఇబ్బందులు అవుతాయో, గొంతు గుచ్చుకుంటాయో, గుండెకు గుచ్చుకుంటుందనే ఉద్దేశంతోనే క్షౌరశాలకు వెళ్ళి రాగానే ఎవ్వరిని ముట్టుకోకుండా స్నానం చేయమని చెప్పింది. అలాగే మనకు గోళ్ళు కనబడవు కదమ్మా, గోరు అని తెలియదు కదా. ఆ విధంగా ఆ గోరు కొనదేలి ఉంటుంది కట్ చేసేటప్పుడు. ఆ కొనతేలినది భోజనం చేసి చిన్నపిల్లలు ఉంటారు, తెలియక ఏదో పట్టుకొని నోట పెట్టుకొని మింగారు అనుకోండి, ఏమవుతుందమ్మా? ఇబ్బందికర పరిస్థితులు అవుతుంది. అందుకని ఎవరు లేనటువంటి ప్రదేశంలో సూర్యోదయం తర్వాత స్నానం కంటే ముందే అన్నీ కట్ చేసుకొని ఒక పేపర్లో పెట్టుకొని మనం కట్ చేసుకున్నట్లయితే అవన్నీ పేపర్ బయట పడేసేస్తే, చెత్తబుట్టలో వేసేసుకుంటే ఇక ఏ దోషం లేదు. సోమవారం నాడు ఒక కొడుకు ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఒక కొడుకు మాత్రమే ఉన్నవాళ్ళు సోమవారం రోజున క్షవరము కానీ, అనగా కటింగ్ కానీ, షేవింగ్ కానీ, గోర్లు కానీ తీయకూడదు. ఇది ఆడవారికి మగవారికి ఇద్దరికి వర్తిస్తుందమ్మా. ఆడవాళ్ళకి కూడా వర్తిస్తుంది, ఆడవాళ్ళకి కూడా వర్తిస్తుంది. బుధవారం నాడు గోళ్ళు కత్తిరించుకుంటే సంపాదన బాగా పెరుగుతుంది. తెలివితేటలు పెరుగుతూనే గోళ్ళు కత్తిరించుకుంటే తెలివితేటలకు సంబంధం ఏంటంటే మంచి ఆలోచనలు, నిర్ణయం తీసుకుంటాం. తద్వారా శుక్రవారం నాడు కటింగ్ చేసుకోవచ్చు,
గోళ్ళు తీయకూడదు, కటింగ్ చేసుకోవచ్చు. అలాగే గురువారం రోజున ధనక్షయం కటింగ్ చేసుకోవచ్చు, షేవ్ చేసుకోవచ్చు, కటింగ్ చేసుకోవచ్చు. కానీ గురువారం రోజున గోళ్ళు కత్తిరించకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ధనక్షయం అవుతుంది. శనివారం ఆదివారం రోజున చేస్తే పితృదేవతలకి కోపం వస్తుంది. కాబట్టి ఈ చెప్పినటువంటి మంగళవారం రోజున అలాగే శని ఆదివారం రోజున గోళ్ళు కట్ చేయకూడదు. గురువారం కూడా కట్ చేయకూడదు మీరు అన్నట్టు. ధనానికి సంబంధించినది కాబట్టి బుధవారం నాడు చేయవచ్చు. సోమవారం నాడు ఒక నియమం ఉంది, ఆ నియమం తప్ప మిగతా వాళ్ళు చేయవచ్చు. శుక్రవారం నాడు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పొద్దుపోయిన తర్వాత లైట్లు వేసిన తర్వాత కూడా కత్తిరించకూడదు అని చెబుతూ ఉంటారు. అవునమ్మా, నిజమేనా? సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి మన గృహానికి వస్తుంది. అలక్ష్మి అనగా ఇవి మృతకణములు, అంటే చనిపోయినంతో సమానం అమ్మ. గోళ్ళు కానీ అవి వెంట్రుకలు కానీ మళ్ళీ మనం చేసి ఎలా చేస్తాము అంటే, మనము ఈ గోళ్ళు మనకేంటి, కణజాలములన్నీ చనిపోయిన తరువాత అవి ఆ కణాలు ఎక్కడికి రావాలి, ఎలా విధంగా పెరగాలి. కాబట్టి ఆ చనిపోయినంత శరీరము బయటికి పంపేస్తుంది. వెంట్రుకల రూపంలో తర్వాత గోళ్ళ రూపంలో అది పెరుగుతూ ఉంటుంది చనిపోయిన కణజాలం. అందుకనే మృత కణాలు, అందుకనే మీరు మైక్రోస్కోప్లో కనుక చూసి గోళ్ళ దగ్గర కనుక మీరు పెట్టి చూసుకుంటే సూక్ష్మమైనటువంటి క్రిములు తిరుగుతూ ఉంటుంటాయి గోళ్ళల్లో, వెంట్రుకల్లో. కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, ఆ క్రిములు అనేటువంటివి మన దరి చేరవు. తద్వారా ఆ కాలంలో ఇన్ని నియమాలు పాటించారు కాబట్టి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. కాబట్టి ఈ నియమాలు కూడా మీరు కూడా పాటించి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు, మహిళా ప్రేక్షకులు ఈ నియమాల్ని మీరు పాటించుకొని చక్కగా ఆనందంగా నిండు నూరేళ్ళు సౌభాగ్యంగా వర్ధిల్లండి. చాలామంది చెప్తుంటుంటారు, మా వాళ్ళు ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పినటువంటి కాకుండా మిగతా రోజుల్లో చేసుకున్నారు, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు ఇలా అని చెప్తుంటుంటారు. ముఖ్యంగా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగులు, రాజు దగ్గర పనిచేసే వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులకి ఈ నియమాలు వర్తించవు. షేవింగ్ చేసుకోవడం, కటింగ్ చేసుకోవడంలో. అలాగే నిత్యము షేవింగ్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటుంటారు. అటువంటి వారికి, నిత్యము షేవింగ్ చేసుకునే వాళ్ళకి కూడా ఈ నియమాలు వర్తించవని చెప్పవచ్చు. గురువుగారు, ఈ గోళ్ళకి సంబంధించి ఎప్పుడు తీయాలి, ఎప్పుడు తీయకూడదు అని రకరకాల సందేహాలు ఉన్న వాళ్ళందరికీ కూడా సరైన సూచనలు అందించారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.